ఉంటది చెప్పాలి. ఒక అధికారి నాకు ఇన్స్పెక్షన్ జరుగుతుంది అంటే డాక్యుమెంట్స్ నేను ఇచ్చిన లోన్లన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుంటాను. ఫస్ట్ ఏ లోన్లు ఎప్పుడు ఇచ్చానో చూసుకుంటాను, డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నా లేదు చూసుకుంటాను. లేదంటే అతను వచ్చి మొత్తం రాస్తాడు. అంటే ఒక అధికారి మన చేసే జాబ్ ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఎంతగా సిద్ధపడతాం, కానీ దేవుడిని ఎదుర్కోవడంలో ఆ సిద్ధపడలేదు. మనకి నన్ను రక్షించే దేవుడు భూమి మీదకి వస్తానని అంటే మన సిద్ధపాటు అనేది కేవలం అసలు లేనే లేదు. సిద్ధపాటు ప్రిపరేషన్ లేదు. ప్రభాను రా నేను ఆనందంగా క్రిస్మస్ చేస్తాను అంటున్నాను, ప్రభాను రా నీకు కేక్ కట్ చేస్తాను అంటున్నాను, ప్రభారావు నువ్వురా నేను మంచి బట్టలు వేసుకుని నీకు ఎదురుగా కనబడతాను అంటున్నాను. ఆయన బాహ్య స్వరూపాన్ని లెక్క చేయడు. అంతరంగాలను ఎదిగినటువంటి దేవుడు. నీ హృదయం ఆయనకి కావాలి. హృదయమైన ఆలయంలో ఉండడానికి వస్తున్నాడు ఆయన. అంతేగాని మనం భౌతికమైనటువంటి సెలబ్రేషన్స్ లో మనం ఉంటే కనుక మనలో మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము. భౌతికమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితంలో ఉన్నామని అంటే మనల్ని మనం క్లియర్ గా మోసం చేసుకున్న పరిస్థితిలోనే ఉంటాం. దేవుడు భూలోకానికి వస్తున్నాడు, ఆయన నన్ను రక్షించడానికి వస్తున్నాడు అంటే నేను రక్షణకి దగ్గరగా ఉన్నాను, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు అనే కృతజ్ఞత భావంతో ఎదుర్కోవాలి, పశ్చాత్తాప హృదయంతో ఎదుర్కోవాలి, విశ్వాస స్థాయిలో నేను ఎదగాలి. ప్రభువా రెండో రాకడికి నేను సిద్ధంగా ఉన్నానని మనం సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండాలి. 10 మంది కన్యకులు 5గురే వెళ్ళారు, 10 మంది రెడీగా ఉన్నారు. 10 మంది అంత డ్యూటీలు పట్టుకున్నారు, మిడ్ నైట్ దాకా కూర్చున్నారు, వాళ్ళు చక్కగా రెడీ అయ్యారు, అందంగా తయారయ్యారు. అని దైవ కుమారుడు వచ్చే టైంకి 5గురు ఉన్నారు, 5గురు లేరు. అంటే ప్రిపరేషన్ సరిగా లేదు. డోర్ వేసేసిన తర్వాత ప్రభువా తీయ అంటే మీరు ఎవరన్నా తెలియదు అంటాడు. దేవుణ్ణి ఎదుర్కోవడంలో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, ప్రిపరేషన్గా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి మనం ఎలా పడితే అలా ఎదుర్కొంటానంటే దేవుడు అంగీకరించడు. అదేంటి మిడ్ నైట్ దాకా కూర్చున్నారు కదా, పాపం ఎక్కడ దాకా కష్టపడ్డారు కదా, ఇట్లా లాస్ట్లో ఆయిల్ అయిపోయింది అంతే అని అనుకోలేదు దేవుడు. అనుకోవడం కూడా ఇక్కడ దాకా ఉన్నారు కదా, ఇక్కడ ఈ క్షణం దాకా ఉన్నారు కదా, ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంతగా ముస్తాబయ్యారు, ఎంతగా నన్ను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా తీసేసాడు పక్కకి. దేవుడు చివరికి నువ్వు ఇన్ టైంలో కరెక్ట్గా నువ్వు మారు మనసు కలిగి నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఉంటే మాత్రమే నీ యొక్క స్థితి మారుస్తాడు. రెండో రాకల్లో ఎత్తబడే సంఘంలో మనం అందరం ఉంటాం. లేదంటే కనుక చివరి క్షణం దాకా ఉన్న ఆ డ్యూటీలు ఆరిపోతున్నాయి కదా నువ్వు వెళ్ళి కొనేవారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆయిల్ తెచ్చుకోవడానికి వెళ్తే మనం మిస్ అయిపోతాం. అంటే దేవుడు మనల్ని క్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావడానికి ముఖ్యమైన కారణం నేను నశించిపోయాను. ఫస్ట్ దేవునితో సహవాసంలో నశించిపోయాను, దేవుని మాట వినడంలో నేను నశించిపోయాను, దేవుని ఆజ్ఞలు గైకొనడంలో నేను నశించిపోయాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో నేను నశించిపోయాను. అది ముఖ్యమైన క్రిస్మస్. ఇప్పుడు ఇవన్నీ కూడా పునరుద్ధరించుకోవాలి. క్రీస్తు రక్తంలో నా పాపాలను కడుక్కోవాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన విశ్వాస జీవితంలో నా యొక్క విశ్వాస జీవితంలో దేవునితో సమానంగా ఎదగాలి, ఆయనకు భయపడాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఇలా ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. అందరికీ